ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ మెకానిక్స్లో మనకి ఇంకొక డెఫినేషన్ ఏమని అడుగుతారంటే ఓన్లీ డెఫినేషన్స్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపిటల్ అంటే దాని అర్థం ఏంటిదంటే టువర్డ్స్ ది సెంటర్. సింపుల్గా చెప్పాలంటే ద మీనింగ్ ఆఫ్ సెంట్రిపిటల్ మీన్స్ టువర్డ్స్ ది సెంటర్ అంటే కేంద్రకం వైపు. కేంద్రం సెంటర్ అంటే ఏంటిదని తెలుగులో కేంద్రం. ఈ కేంద్రం వైపుకి పనిచేసే బలము సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే కేంద్రం నుంచి దూరంగా నెట్టివేసే బలాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. అంటే దూరంగా నెట్టివేసే బలమేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, కేంద్రకం వైపు పనిచేసే బలం ఏమో సెంట్రిపిటల్ ఫోర్స్. దీని గురించి చెప్పుకునే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ డ్రా ఏ సర్కిల్. ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఈ సర్కిల్లో దిస్ O is the center and this is the radius of the circle. సో ఏదైనా పార్టికల్ ఇది కంటిన్యూస్గా దీని చుట్టూ తిరుగుతుందంటే అర్థం ఏంటిది? అంటే ఈ సెంటర్ అనేది, ఈ కేంద్రం అనేది ఈ పార్టికల్ని తన వైపు ఆకర్షించుకుంటుంది. అలా ఆకర్షించుకుంటూ వృత్తం చుట్టూ తిరిగేలా చేస్తుంది. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటంటే ఈ పార్టికల్ మరి దీని యొక్క మూమెంట్ ఆగిపోతుందా? ఆగిపోవట్లేదు. అది వృత్తం చుట్టూనే తిరుగుతుంది. మళ్ళీ ఈ పార్టికల్ వచ్చేసి ఇందులో ఈ కేంద్రంలో పడిపోవట్లేదు. అంటే ఇట్ డస్ నాట్ ఫాల్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే దీని అర్థం ఏంటంటే తన వైపుకి అంటే అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. తన వైపుకి లాక్కునే బలం ఏమో ఇక్కడ అట్రాక్ట్స్. వాట్ హ్యాపెన్ హియర్ O is the center of the circle and P is a particle and the radius is R. This particle is revolving around the circular path of the circle, continuously going on. Because of what happened here is this particle is acting towards the center of the circle. అంటే ఈ పార్టికల్ ఏమవుతుంది? సెంటర్ వైపుకి, కేంద్రకం వైపుకి పనిచేస్తుంది. అంటే ఈ బలం ఏం చేస్తుంది? కేంద్రం వైపుకి పనిచేస్తుంది. సో అంటే ఈ కేంద్రకం వైపుకి ఇది ఇచ్చే బలము ఇదేంటిది? ఇది సెంట్రిపిటల్ ఫోర్స్. ఇంకా సెకండ్ కేసు ఏమని చెప్తున్నాను నేను, ఈ పార్టికల్ ఇలా వృత్తం చుట్టూ తిరుగుతూనే ఉంది కానీ ఈ కేంద్రకంలో వచ్చి పడిపోవట్లేదు కదా. అంటే పడిపోవట్లేదు అంటే ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ సెకండ్ కేసులో వచ్చేసరికి మనకి ఈ పార్టికల్ని కేంద్రకం నుంచి దూరంగా నెట్టివేస్తుంది. అంటే ఇలా నెట్టేస్తుంది, దగ్గరికి రావద్దు అన్నట్టుగా, అంటే ఇందులో పడిపోవద్దు అన్నట్టుగా నెట్టివేయడానికి ఉపయోగపడే బలం ఏంటిది? అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గురించి మనం ఇప్పుడు ఏదైనా వెన్నని కానీ మజ్జిగని కానీ చిలుకుతున్నాం అనుకోండి. సపోజ్ మజ్జిగని చిలుకుతున్నాం మనం. పెరుగు నుంచి మజ్జిగ చేస్తున్నాం, మజ్జిగని ఏం చేస్తున్నాం? చిలుకుతున్నాం. ఇలా మజ్జిగని చిలుకుతున్నప్పుడు ఏం జరుగుతుంది? లైటర్ పార్టికల్స్ అంటే తేలికున్న పార్టికల్స్, మజ్జిగకు సంబంధించిన పార్టికల్స్ అన్నీ కూడా, పెరుగు నుంచి మజ్జిగ ఏర్పడే పార్టికల్స్ అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. అంతేనా? ఏదైతే వెన్న మీగడ ఉంటుందో అదేమవుతుంది? మనకి కవం దగ్గరికి వస్తుంది. అంటే ఇలా దగ్గరికి వచ్చేది ఏంటిది? అది సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే వెన్ననేమో తన వైపు లాక్కునేదేమో సెంట్రిపిటల్ ఫోర్స్. దాని నుంచి ఆ లైటర్ పార్టికల్స్ అది ఏదైతే తేలికగా ఉంటుందో మజ్జిగ దూరంగా నెట్టివేసేది ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే ఖచ్చితంగా మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండాలి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉండాలి. ఈ రెండు బలాలు ఖచ్చితంగా మన డైలీ లైఫ్లో మనకి అవసరమే. వీటి గురించి మనకు తెలుసు. కాకపోతే ఏంటిదంటే ఏ కేసులో సెంట్రిపిటల్ ఫోర్స్ యూజ్ చేస్తారో, ఏ కేసులో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూజ్ చేయాలనో తెలియదు. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకి ఎలక్ట్రాన్స్ ఈజ్ రివాల్వింగ్. సపోజ్ ఒక ఎలక్ట్రాన్ ఉంది. దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్. ఇది న్యూక్లియస్ అనుకుందాం. ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్. మన న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూనే ఉంటాయి కదా. ఇలా తిరగడానికి ఉపయోగపడే బలం సెంట్రిపిటల్ ఫోర్స్. మరి ఎలక్ట్రాన్స్ కేంద్రకంలో పడిపోతాయా? మరి పడిపోవు. ఇలా కేంద్రకంలో పడిపోకుండా కాపాడే బలం ఏంటిది? అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదేవిధంగా ప్లానెట్స్, గ్రహాలు ఉన్నాయి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతేగాని సూర్యునిలో వచ్చి పడిపోతాయా? పడిపోవు. అలా సూర్యుని చుట్టూ తిరగడానికి ఉపయోగపడే బలం ఏంది? సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే అట్రాక్టెడ్ టువర్డ్స్ సెల్ఫ్ అండ్ షుడ్ నాట్ ఫాల్ ఇన్సైడ్. అలా పడిపోకుండా కాపాడేది ఏంటిది? మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే ఒకసారి డెఫినేషన్ చూడండి.
సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే వెన్ ఏ బాడీ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, అంటే ఏదైనా ఒక వస్తువు సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నప్పుడు ద ఫోర్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ, అంటే ఇక్కడ ఏం పనిచేస్తుంది, ఫోర్స్ అనేది వస్తువు మీద పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది, టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది, సీ ఇన్ ద డయాగ్రామ్ చూడండి క్లియర్గా, సెంటర్ సర్కిల్ యొక్క సెంటర్ వైపు ఉంది, అది సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పనిచేసేది సెంట్రిపిటల్ ఫోర్స్. మరి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏం చేస్తుంది ఇక్కడ, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ బాడీ, అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎలా, ఇన్ ఏ సర్క్యులర్ మోషన్, ఏదైనా సరే సర్క్యులర్ పాతే, విచ్ ఈస్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్, దిస్ ఈజ్ అవర్ మెయిన్ పాయింట్, విచ్ ఈస్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, అంటే సర్కిల్ నుంచి దూరంగా నెట్టివేసే బలం, అంటే విచ్ ఈస్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సర్కిల్ని యొక్క సెంటర్ నుంచి దూరంగా నెట్టివేసే బలం ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, టువర్డ్స్ చేసేదేమో సెంట్రిపిటల్ ఫోర్స్. అండ్ these two forces are equal, but both are in the opposite against to the centripetal force and opposite direction. రెండిటికి ఫోర్సెస్ ఫార్ములా ఈజ్ సేమ్, బట్ దిస్ టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ బట్ ఈజ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. వై, సెంట్రిపిటల్ ఈజ్ టువర్డ్స్, సెంట్రిపిటల్ ఈజ్ టువర్డ్స్, సెంట్రిఫ్యూగల్ ఈజ్ అవే ఫ్రమ్ ది సెంటర్. దిస్ ఈజ్ టువర్డ్స్ ద సెంటర్ అండ్ దిస్ ఈజ్ అవే ఫ్రమ్ ది సెంటర్, దిస్ ఈజ్ అవే, దిస్ ఈజ్ టువర్డ్స్. సెంటర్ వైపుకు పనిచేసేదేమో సెంట్రిపిటల్ ఫోర్స్, సెంటర్ నుంచి దూరంగా నెట్టివేసేదేమో ఏంటిది, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ రెండింటికి ఫార్ములా వచ్చరికి దట్ ఫార్ములా ఈజ్ MF is equal mv square by r. This is a main important formula for us. Wherever the centripetal force or centrifugal force is considered as a formula as F is equal mv square by r. ఇక్కడ m అంటే ఏమో మాస్ ఆఫ్ ది బాడీ, v అంటే వెలాసిటీ ఆఫ్ ది బాడీ, ఎంత వేగంతో తిరుగుతుంది, r ఈజ్ ఈక్వల్ రేడియస్ ఆఫ్ కర్వ్డ్ పాత్, ఎంత రేడియస్ ఉంది, మన సర్కిల్కి ఒక రేడియస్ ఉంటుందిగా, ఆ రేడియస్ ఎంత ఉందనేది చెప్పేది r. సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ డెఫినేషన్స్. ఓన్లీ ద ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సెల్ఫ్, అంటే తన వైపుకు కేంద్రకం వైపు లాక్కునే బలం ఏమో సెంట్రిపిటల్ ఫోర్స్. ద ఫోర్స్ విచ్ ఈజ్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, అంటే కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయడానికి ఉపయోగపడే బలం ఏమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ రెండు ఫోర్సెస్ మనకు అవసరమే, అంటే ఒకటేమో కంప్లీట్గా తిరగడానికి ఉపయోగపడాలి, ఇంకొకటేమో పడిపోకుండా కాపాడేదేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. తిరగడానికి ఉపయోగపడేదేమో సెంట్రిపిటల్ ఫోర్స్, అందులో పడిపోకుండా కాపాడేది ఏంటిది, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. దిస్ టూ ఫోర్సెస్ ఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ ఫర్ ది ఎనీ బాడీ అండ్ ద బోత్ ఫార్ములా ఈజ్ F is equal mv square by r, but two forces are equal but in opposite direction. Thank you very much students for watching this video.